చూపించే శివసేన కరుణాకర్కు మరోసారి షాక్ ఇచ్చింది. శివసేన బాల్ దాకరే ప్రణబ్ పదవి అందుకున్నారు. గత ఎన్నికల్లో మహారాష్ట్రకు చెందిన ప్రతిభా పాటిల్కు మద్దతు తెలిపిన శివసేన ఈసారి ప్రణబ్ ఓటేస్తామన్నది. మరో కీలక పార్టీ జనతాదళ్ యునైటెడ్ బీజేపీకి ఝలకిచ్చింది. దాదాపు మద్దతు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. జేడీయూ జతతో ఎన్డీఏలో కొత్త సమీకరణాలకు తెరతీసినట్టేనని తెలుస్తోంది. చీలిక తప్పలేదు. సిపిఎం ఫార్వర్డ్ బ్రాండ్ ప్రణబ్కు మద్దతు ఇస్తున్నాయి. మరోవైపు రాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉంటామని సిపిఐ ఆర్ఎస్పీ నేతలు స్పష్టం చేస్తున్నారు. కాంగ్రెస్ లో చీలిక పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కొత్త మార్పులకు కారణం కానున్నాయి. సిపిఎం తో కాంగ్రెస్ చెరివి మరోసారి చిగురించే ఛాన్స్ ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. తనను వ్యతిరేకించిన మమతాను ఒంటరి చేయడంలో ప్రణబ్ దాదా సక్సెస్ అయ్యారని తెలుస్తోంది. కూటమిలో చీలికలు కరెక్ట్గా ఇద్దరు సరిపోయారు.